మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్. వంటలో స్టైలు, రుచిలో స్మైలు. ఈరోజు నేను సి విటమిన్ పుష్కలంగా శరీరానికి అందించి ఉసిరి రసాన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసమని 4 ఉసిరికాయలని ఈ విధంగా సీడ్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా మిరియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా వాటర్ పోసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసేసి రసానికి సరిపడా మనం వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి చూసుకోండి. కాస్త థిక్గా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉసిరి రసాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇల్లంతా గుమగుమలు వెదజల్లాలి అంటే దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మంచి వాసన వచ్చే వరకు పోపుని దోరగా వేయించి రసంలో కలిపేసేయాలి. 1 టీ స్పూన్ వరకు ఇందులో రసం పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు ఉసిరి ఘాటు తగ్గించేందుకు ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి 2 నిమిషాల పాటు ఈ ఉసిరి రసాన్ని మరగనివ్వాలి. ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు నుంచి నివారణ కావాలి అంటే పుష్కలంగా సి విటమిన్ అందించే ఘాటైన ఈ ఉసిరి రసాన్ని మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.